ప్రవాహం లాంటిది. నిన్నటి అద్భుతం నేడు పాతబడిపోతుంది. నేటి అవసరం రేపు కనిపించకుండా పోతుంది. ఒకప్పుడు రేడియోలు, టైప్ రైటర్స్, ల్యాండ్ లైన్ ఫోన్స్ మన జీవితంలో అవిభాజ్య గుర్తులు. కానీ నేడు అవి మ్యూజియంలకే పరిమితమయ్యాయి. మనం సరిగ్గా మరో 50 సంవత్సరాల తర్వాత అంటే 2075 నాటికి మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ప్రాణప్రదంగా చూసుకునే మొబైల్ ఫోన్స్, స్మార్ట్ టీవీస్, ల్యాప్టాప్స్ అప్పుడు ఉంటాయా అంటే శాస్త్రవేత్తల సమాధానం లేదు అనే వినిపిస్తోంది. భవిష్యత్తులో మనం చూస్తున్న చాలా ఎలక్ట్రానిక్ వస్తువులు అంతరించిపోవడమో లేదా వాటి రూపాన్ని పూర్తిగా మార్చేసుకోవడమో జరుగుతుంది. ఇందులో ఫస్ట్ది మన అరచేతిలో ఉండే ప్రపంచం. అదే మొబైల్ ఫోన్. రాబోయే కాలంలో స్మార్ట్ ఫోన్ అనే మాటే వినిపించదు. దానికి బదులుగా స్మార్ట్ గ్లాసెస్ లేదా మన కళ్ళలోని కాంటాక్ట్ లెన్స్ లోనే డిజిటల్ స్క్రీన్స్ వచ్చేస్తాయి. గాలిలో చేతులతో సైగలు చేస్తే చాలు మనం ఎవరికైనా ఫోన్ చేయొచ్చు లేదా సమాచారాన్ని చూడొచ్చు. అంటే మొబైల్ అనే భౌతిక వస్తువు మాయమైపోయి టెక్నాలజీ మన శరీరంలో ఒక భాగం అయిపోతుంది. 6G, 7G దాటి టెక్నాలజీ టెలిపతిక్ స్థాయిలో పనిచేస్తుంది. అలాగే మన ఇంట్లో ఉండే టెలివిజన్స్ కూడా గోడల మీద ఉండవు. ఇంటి గోడలే ఒక భారీ తెరగా మారిపోతాయి లేదా 3D హోల్గ్రామ్ పద్ధతిలో బొమ్మలు గాలిలో ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా తమ రూపాన్ని మార్చుకుంటాయి. మనం కేవలం సినిమా చూడడం మాత్రమే కాదు, ఆ సినిమాలోని సన్నివేశాల మధ్యలో మనం ఉన్నట్టుగా అనుభూతి చెందే మెటావర్స్ మరియు వర్చువల్ రియాలిటీ సాంకేతికత రాజ్యమేలుతుంది. ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూస్తుంటే మనం స్టేడియంలో ప్లేయర్స్ మధ్య నిలబడి ఉన్న అనుభూతి కూడా కలుగుతుంది. సెన్సార్స్ ద్వారా వాసనని, స్పర్శని కూడా మనం అనుభవించగలుగుతాం. భౌతిక వస్తువుల ఉనికి తగ్గి అంతా దృశ్య రూపంలోనే సాగుతుంది. కేవలం వినోద సాధనలే కాదు, మన నిత్యావసర వస్తువులైన రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్ కూడా కనుమరుగయ్యే అవకాశం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న భవిష్యత్తులో ఆహార నిల్వ పద్ధతులు కూడా పూర్తిగా మారిపోతాయి. ఇప్పుడు మనం వాడుతున్న పెద్ద పెద్ద ఫ్రిడ్జెస్ స్థానంలో పరమాణు స్థాయి సాంకేతికతతో పనిచేసే చిన్నపాటి నిల్వ పెట్టెలు వస్తాయి. అవి ఆహారాన్ని ఫ్రెష్ గా ఉంచడమే కాదు, అందులో ఏ ఏ పోషకాలు ఉన్నాయో కూడా ఎప్పటికప్పుడు విశ్లేషిస్తాయి. మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ ద్వారా ఆహారం చెడిపోకుండా చేసే వ్యాక్యూమ్ టెక్నాలజీ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇక వాషింగ్ మెషిన్స్ అవసరమే లేని సెల్ఫ్ క్లీనింగ్ దుస్తులు రాబోతున్నాయి. దుమ్ము, ధూళి అంటని వాటంతట అవే బ్యాక్టీరియాని చంపేసే నానో టెక్నాలజీ దుస్తులు అందుబాటులోకి వస్తాయి. సూర్యరశ్మి తగిలితే చాలు అవి మళ్ళీ కొత్త వాటిలో మెరిసిపోతాయి. మరి వంటగదిలోని స్టవ్ పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో మంటతో పనిలేని కేవలం తరంగాల ద్వారా ఆహారాన్ని సెకండ్స్ లో సిద్ధం చేసే పరికరాలు కూడా వస్తాయి. ఇంకా చెప్పాలంటే 3D ఫుడ్ ప్రింటర్స్ ద్వారా మనకి నచ్చిన వంటకాన్ని సాఫ్ట్వేర్ కమాండ్ ఇస్తే చాలు అది నేరుగా ప్లేట్లోకి వచ్చేస్తుంది. మనకి కావాల్సిన ప్రోటీన్స్, వైటమిన్స్ శాతాన్ని మనం డిజిటల్ గా సెట్ చేసుకోవచ్చు. మన తాగునీటి అవసరాలు తీర్చే వాటర్ ప్యూరిఫైర్స్ కూడా కనిపించవు. గాలిలో ఉండే తేమను గ్రహించి దానిని స్వచ్ఛమైన ఖనిజ లవణాలు కలిగిన నీరుగా మార్చే చిన్నపాటి పరికరాలు ప్రతి గదిలోనూ ఉంటాయి. అంటే నీటి కోసం పైపులు, భారీ ట్యాంకుల అవసరం ఉండదు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్లేస్ లో నీటిని లోపల ఉంచుకుని మనం తినగలిగే వాటర్ బబుల్స్ లేదా ఎడిబుల్ వాటర్ క్యాప్సూల్స్ వస్తాయి. దీనివల్ల పర్యావరణానికి ప్లాస్టిక్ ముప్పు తగ్గుతుంది. ప్రతి ఇల్లు ఒక స్వయం సమృద్ధి గల యూనిట్ గా మారుతుంది. మనం ఇంట్లో వాడుకునే సీలింగ్ ఫ్యాన్స్, ఏసీలు కూడా 2075 నాటికి చరిత్ర పుటల్లో కలిసిపోవచ్చు. వాటికి బదులుగా ఇంటి ఉష్ణోగ్రతను నియంత్రించే స్మార్ట్ పెయిన్స్ వస్తాయి. గోడలకు వేసే రంగులే బయట ఎండను బట్టి లోపల చల్లదనాన్ని లేదా వేడిని అందిస్తాయి. గాలి కోసం ఫ్యాన్ తిరగాల్సిన పని ఉండదు. గాలిలోని అణువులను నియంత్రించే నిశ్శబ్ద అయానిక్ వ్యవస్థలు గదిని ఆహ్లాదకరంగా ఉంచుతాయి. ఇక కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ గురించి చెప్పాలంటే కీబోర్డ్, మౌస్ అనేవి పురాతన వస్తువులుగా మారిపోతాయి. మన ఆలోచనలే గ్రహించి పనిచేసే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అందుబాటులోకి వస్తుంది. ఎలన్ మస్క్ చెప్తున్న న్యూరాలింక్ వంటి సాంకేతికత సామాన్యులకి అందుబాటులోకి వస్తుంది. మనం ఏదైనా ఆలోచిస్తే చాలు అది కంప్యూటర్ స్క్రీన్ పై అక్షర రూపంలోకి మారుతుంది లేదా అవతల వ్యక్తికి సమాచారం అందుతుంది. అలెక్సా, సిరి వంటి వాయిస్ అసిస్టెంట్స్ కేవలం స్పీకర్స్ రూపంలో కాకుండా మన ఇంట్లో తిరిగే ఒక మనిషి లాంటి హ్యూమనాయిడ్ రోబోల రూపంలోకి మారిపోతాయి. అవి మనకి కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాదు, మన రక్తాన్ని విశ్లేషించి ఆరోగ్య స్థితిని కనిపెట్టుకుని ఉండే వ్యక్తిగత డాక్టర్స్ గా కూడా పనిచేస్తాయి. వీధి దీపాల పరిస్థితి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. విద్యుత్ ఖర్చు చేసే బల్బులకు బదులుగా రాత్రిపూట వెలుగునిచ్చే బయోలూమినిసెంట్ మొక్కలు రోడ్ల పక్కన ఉంటాయి.
జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా చెట్లలోనే వెలుగునిచ్చే గుణాన్ని ప్రవేశపెడతారు. అంటే రాత్రి వేళల్లో అడవిలో మెరిసే పురుగుల తరహాలో చెట్లే నియాన్ వెలుగులు చిమ్ముతూ మనకి దారి చూపిస్తాయి. దీనివల్ల భారీగా విద్యుత్ ఆదా అవడమే కాకుండా నగరాలు పచ్చదనంతో కళకళలాడుతూ ఉంటాయి. కాలుష్యం అనేది చరిత్రలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అయితే ఈ మార్పులన్నీ మనకి సౌకర్యాన్ని ఇస్తాయా, లేక మనిషిని మరింత సోమరిగా మారుస్తాయా అన్నది చర్చనీయాంశం. వస్తువుల రూపం మారినా మన అవసరాలు తీరే తీరు మాత్రం అత్యంత వేగంగా సమర్థవంతంగా మారుతుంది. 50 ఏళ్ల కిందట ఉన్న ఏ వస్తువు ఇప్పుడు మన దగ్గర లేదు. అలాగే ఇప్పుడు మనం వాడుతున్నవేవి కూడా భవిష్యత్తులో ఉండవు. టెక్నాలజీ మనిషి మేధస్సుకి ఒక ప్రతిరూపం. ఇవన్నీ మాయమైన వీటి స్థానంలో అంతకంటే మెరుగైన పర్యావరణ హితమైన ఆవిష్కరణలు వస్తాయి. ముఖ్యంగా వైర్ల ప్రపంచం నుండి మనం పూర్తిగా బయటపడతాం. నికోలా టెస్లా కలలుగన్న విధంగా గాలి ద్వారానే విద్యుత్ ప్రసారం జరిగే వైర్లెస్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ రోజులు వస్తాయి. వస్తువుల భౌతిక ఉనికి కంటే వాటి పనితీరుకే ప్రాధాన్యత పెరుగుతుంది. అంటే మనం వస్తువులను కొనే పద్ధతి పోయి కేవలం సేవలను పొందే పద్ధతి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక కార్ ఉండాల్సిన అవసరం లేదు. మనం బయటకు రాగానే ఒక స్వయంచాలిత ఎగిరే వాహనం మన ముందు ఉంటుంది. ఇలా ప్రతిదీ ఒక నెట్వర్క్ లాగా అనుసంధానమై ఉంటుంది. దీనినే ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని పిలుస్తారు. 2075లో మనిషి జీవన ప్రమాణాలు పెరిగిన ప్రకృతితో మమేకమయ్యే సాంకేతికతకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. మనిషి మెదడు సామర్థ్యం కృత్రిమ మేధస్సుతో కలిసి అనూహ్యంగా పెరుగుతుంది. ఈ మార్పులను స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మార్పు ఒక్కటే శాశ్వతం. నిన్నటి అద్భుతం నేటి సామాన్యం, నేటి కళ రేపటి వాస్తవం. రాబోయే కాలం మానవ మేధస్సుకు సవాలు విసరడమే కాదు, అనంతమైన అవకాశాలను కూడా మన ముందు ఉంచుతుంది.